అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై 10, 11, 12, 13 తారీఖులో జరగబోయేటటువంటి పరిణామాల గురించి తెలుసుకుందామండి. తులారాశి వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, అత్తాకోడల మధ్య తగాదాలు, ఆస్తి తగాదాలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం కూడా చేయబడను. ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు ఒకవేళ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అయి చూడండి. మీరు ఉన్న చోటనే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం దొరకబడును. గుప్త నిధులు వంటివి కలలో కనిపించడం, చెడు ప్రయోగాలు లాంటివి, ఇటువంటివి మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితమైన పరిష్కార మార్గాన్ని గురుగారు తెలియజేస్తారు. 9032131622 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. తులారాశి వారి వెంట ఒక ఆత్మ సంచరిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ 4 రోజుల్లో అసలు మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకుందామండి. దీంతో పాటే మీ వెంటే ఉంటూ మీతో తీపిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతున్నటువంటి ఒక రహస్య శత్రువు ఎవరనేది కూడా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయేటటువంటి ఊహించని అద్భుతాలు, అలాగే మీరు వినబోయేటటువంటి శుభవార్తలు. ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఇప్పుడు ఈ మాటలను మనసు పెట్టి వినండి. ప్రతిరోజు మీకు తెలుసా, ఒక ఆత్మ మీ ఇంటికి వస్తుంది, కానీ మీకు ఆ విషయమే తెలియడం లేదు. అసలు ఆత్మ మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటుంది? ఈరోజు ఆత్మకు మీకున్నటువంటి లోతైనటువంటి బంధం ఏమిటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. మీ మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఈ రోజున తొలగిపోతాయి. సాధారణంగా చాలామంది ఎన్నో పూజలు వ్రతాలు చేసినా దైవానుగ్రహం అంత త్వరగా దక్కదు. ఎలాంటి శక్తులు అంత సులభంగా మనతో కనెక్ట్ అవ్వవు. కానీ ఈ ఆత్మ ఎలాంటి ప్రయత్నం లేకుండానే మనల్ని ఎందుకు కలవాలనుకుంటుంది? దీనివలన మీకు ఏదైనా ప్రమాదం ఉందా అంటే అస్సలు లేదు. మీరు ఎంతో కష్టపడేటటువంటి స్వభావం ఉన్నవారు. ఈ మంచి పనుల వల్ల మీ జీవితంలో అంతా శుభము జరుగుతుంది. కొంచెం ఆలస్యమైనా మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఏ మనుషుల వల్ల అయితే మీకు ప్రమాదం అనిపిస్తుందో వాళ్ళ నుండి మీకు సహాయం అందబోతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజంగా జరగబోతుంది. మీరు జీవితంలోకి పైకి ఎదగడం ఖాయం. మీకు అన్ని రకాల సుఖ సంతోషాలు లభిస్తాయి. చెప్పాలంటే ఈ సంవత్సరంలో మీరు ఆశించినటువంటి ఫలితాలు ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు. మీరు కోరినటువంటి కోరికల పట్ల నిరాశ, అలాగే మీరు అనుకున్నటువంటి పనుల్లో ఏ పని అనుకున్నా కూడా ఆ పని మరింత రెట్టింపు అవ్వడం, ఆ పనుల వల్ల మరింత ఎక్కువగా చికాకు, తలనొప్పులు తప్ప దానివల్ల మీకు ఒరిగింది ఏదీ లేదు. అయితే మీకు ఒక ఆత్మతో మాత్రం నేరుగా బంధం ఏర్పడబోతుంది. బంధాలనేవి ఎప్పటికీ మరణించవు. మనుషులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ బంధం అలాగే ఉంటుంది. అయితే ఆ ఆత్మ ఎవరో కాదు, మీ పూర్వజన్మ తోడు, అంటే పూర్వజన్మ స్నేహితుడు లేదంటే స్నేహితురాలు మరలా కలవడం అనేది ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇప్పుడు మీకు దీని గురించి ఏది తెలియదు కాబట్టి బహుశా మీరు నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. అయితే ఈ ఆత్మ వలన మీ జీవితం ఎలా మారబోతుంది, దైవానుగ్రహం మీకు ఏ విధంగా లభించబోతుందనే విషయాలను కూడా పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుత గ్రహాల స్థితిని బట్టి చూస్తే మీకోసం ఒక దేవత కూడా మీ పక్కనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అసలు ఆ దేవత ఎవరు? మీ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు తెలుసుకునేటటువంటి ప్రయోగం చేయాలి. అలాగే ఎటువంటి పరిస్థితిలో కూడా భగవంతుణ్ణి కించపరచకూడదు. భగవంతుడి పట్ల ఎంతో ప్రేమ, గౌరవంతో ఉండాలి. మీ ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చినా భగవంతుడు మనస్తాపానికి గురవుతాడని తెలుసుకోండి. నిజమైనటువంటి స్నేహితులు ఎప్పుడు ఒకరిపై ఒకరు కోపగించుకోరు. అదేవిధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. భగవంతుడు కూడా ఒక నిజమైనటువంటి స్నేహితుల్లా మనకు సహాయం చేయడానికి మన వెంటే ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటాడనే సంగతి మనం పూర్తిగా ఈ మధ్యకాలంలో మర్చిపోతున్నాం. దైవిక శక్తులు ఎప్పుడూ కూడా మన పక్కనే ఉంటూ ఉంటాయి, కానీ మనమే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో మనం ఏదైనా తప్పు చేసినా, తెలియక తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటున్నా, లేదంటే ఇది ఈరోజు మనం చేయకుండా ఉంటేనే మంచిది అనే ఆలోచన మనకు తట్టినా, ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీలా విశేషమే. అంటే భగవంతుడి యొక్క శక్తులు మన చుట్టూ ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటాయనే దానికి కారణం అనమాట. అందుకే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా భగవంతుని నొప్పించేటటువంటి పనులు కానీ మాటలు కానీ మాట్లాడకూడదు. భగవంతుడి పట్ల ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. మన ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చినా భగవంతుడు తప్పకుండా మనస్తాపానికి గురవుతాడు. నిజానికి ఒక మంచి స్నేహితుడు ఎప్పుడూ కూడా మనపై కోప్పడ్డు. అలాగే భగవంతుడు కూడా ఒక నిజమైనటువంటి మిత్రుల్లా మనకు సహాయం చేయడానికి మన వెంట నడుస్తూనే ఉంటాడు. ఈ విషయాలు వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ దీన్ని మీరు అస్సలు తేలిగ్గా తెలుసుకోకండి. ఎందుకంటే ఈ విషయాలు నమ్మకుండా ఏదైతే పరిహాసం చేస్తారో వారు తమ చేతులతో వారి దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నవారవుతారు. అన్నింటికంటే పెద్ద పొరపాటు ఏంటంటే ఈ వీడియోను మధ్యలోనే విడిచిపెట్టకండి. పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నప్పుడే మీరు అసలు విషయాన్ని అర్థం చేసుకునే
శక్తి మీకు కలుగుతుంది. అలాగే భగవంతుడు ఎవరికీ కూడా ఆలస్యం అనేది చేయడు. అంటే ఒకవేళ ఆలస్యం చేసినా కూడా అన్యాయం మాత్రం చేయడు. అయితే ఇది పెద్దల నుండి వస్తున్నటువంటి సామెత మాత్రమే కాదు, మన విషయంలో కూడా 100కి 100 పాళ్ళు ఏదో ఒక సందర్భంలో జరిగి ఉండవచ్చు. మీరు ఎవరికీ కూడా కీడు చేయనప్పుడు భగవంతుడు మీకు అన్యాయం ఎలా చేస్తాడు చెప్పండి? గతంలో మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల బాధలు పడుతున్నప్పుడు మీ మంచి కర్మలను చూసి మీ దుఃఖాలను దూరం చేయడానికి భగవంతుడే మీ జీవితంలోకి రాబోతున్నాడు. అయితే భగవంతుడు మీ వద్దకు రావడానికి అసలు కారణం మీ శత్రువులే. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉంది కదా? మీ శత్రువుల వల్లే ఈరోజు భగవంతుడు మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షించబోతున్నాడు. అలాగే ఒక ఆత్మ మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. నిజానికి ఈ మార్పు మీ జీవితంలో జరగకపోయి ఉంటే మీ శత్రువులు మిమ్మల్ని సర్వనాశనం చేసేవారు. అయితే ఇప్పుడు ఈ 4 రోజుల కాలం పరీక్షగా చూస్తే అంతా సర్దుకునేలాగే కనిపిస్తుంది. అందుకే భగవంతుడు మీతోనే ఉంటూ మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపించబోతున్నాడు. మీకు సమయానికి ఏం కావాలో అది మీరు దక్కించుకోబోతున్నారండి ఈ 4 రోజుల్లో. నిజంగానే మీరు అదృష్టవంతులు. దీని గురించి అసలు బాధపడిన అవసరం లేదు. అలాగే ఒక ఆత్మ అనేది ఏదో ఒక రూపంలో లేదా ఒక శరీరం ద్వారా మీతో బంధాన్ని ఏర్పరచుకోబోతుంది. సాధారణంగా ఆత్మలకు మనుషులకు కలయిక అనేది సాధ్యం కాదు. కానీ మీ విషయంలో ఒక ప్రత్యేకత జరగబోతుంది. అయితే ఈరోజు నేను చెబుతున్నటువంటి విషయాలన్నీ పూర్తిగా మీరు ఈ విషయాలపై కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి జాగ్రత్తగా వినండి. విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే మీ సొంతంగా లేనిపోని కథలు ఊహించుకొని నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. మీ అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు ఈ సమాచారం మీ వరకు వచ్చింది. మీ జీవితం ఇప్పుడు నెమ్మదిగా మారబోతుంది. ఈ మధ్యకాలంలో మీ మనసులో కొత్త ఉత్సాహం, ధైర్యం, పాజిటివ్ ఆలోచనలు రావడం మీరు గమనించుంటారు. కారణం లేకుండా మనసుకి ఏదో తెలియనటువంటి ప్రశాంతత లభించడం, దానికి కారణం భగవంతుడి యొక్క అనుగ్రహం మీ జీవితంలోకి రావడమే. ఎందుకంటే మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, నాశనం చేయడానికి, మీపై ఎన్నో రకాల తాంత్రిక ప్రయోగాలు చేయడానికి చాలా రకాలుగా ట్రై చేశారు. చేతబడి శత్రువులు మీ చుట్టూ తిరిగేలా ప్లాన్ చేశారు. ఈ చేదు నిజం వింటే ఎవరికైనా ఒళ్ళు గగురుపరచడం ఖాయం. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న విషయం కోరుకుంటున్నానండి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ రాశిని బట్టి గ్రహాల స్థితిగతులను, అలాగే మీ జాతకాన్ని ఎంతో లోతుగా పరిశీలించి చూస్తే కనుక మీ భవిష్యత్తుకు ఇది ఎంతో చక్కగా ఉపయోగపడేటటువంటి సమాచారం. దీనివల్ల మీరు మీ జీవితంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా విజయపదంలో ముందుకు దూసుకుపోయే ఒక అవకాశం మీకు లభించబోతుంది. మీ జీవితంలో ఉన్న బాధలను దూరం చేయడానికి రాత్రింబవళ్ళు మీరు ఎన్నో రకాలుగా శ్రమించారు. మీకు అవసరమైనటువంటి పరిహారాలు కూడా ఈరోజు నేను చెప్పబోతున్నాను. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా వాటికి తగినటువంటి పరిష్కారం అనేది మీరు తప్పకుండా పొందుతారు. అయితే ఇంకా చెప్పాలంటే ఏంటంటేనండి, మీకు ఎంతో నిష్ఠతో మీరు చేసేటటువంటి చిన్న పూజ, అలాగే ఒక పరిహారం అనేది కూడా 1000 రెట్లు ఫలితాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు చేస్తే, ఏ దేవతారాధన చేస్తే మరింత ఎక్కువగా మీకు ప్రయోజనం కలుగుతుంది అనేది కూడా పూర్తిగా చెబుతాను. ఇక ఈ 4 రోజుల పాటు మీరు పూర్తిగా మీ మనసును అదుపులో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చెప్పేటటువంటి వీడియోలో చెప్పే పరిహారాలను పాటిస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మాట నేను ఎంతో నమ్మకంతో చెబుతున్నాను. ఒకవేళ ఈ 4 రోజుల తర్వాత కూడా మీకు ఎలాంటి మార్పు కనిపించకపోతే అప్పటి నుండి మా వీడియోలు చూడడం మానేయండి. ఎవరైతే పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఈ యొక్క పరిహారాలను, ఉపాయాలను పూర్తి శ్రద్ధాభక్తులతో పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఒక మంచి అనేది తప్పక జరుగుతుంది. మీ శత్రువులు మీపై తాంత్రిక ప్రయోగాలు చేసి దుష్ట శక్తులను మీ ఇళ్ల వరకు పంపిస్తున్నారనే నిజాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే నేటి సమాజంలో అటువంటి దుష్ట మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సరిగ్గా ఇదే మీ జీవితంలో కూడా జరిగి ఉండవచ్చు. భగవంతుడి దృష్టి మీపై ఉంది. ఎవరైతే భక్తితో ఉంటూ ఇతరులకు మేలు చేయాలని చూస్తారో వారిపై భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. మీ విషయంలో కూడా అదే జరిగింది. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడానికి రకరకాల దుష్ట శక్తులను వాడుతున్నారని గ్రహించి భగవంతుడే మిమ్మల్ని రక్షించాలని చెప్పి ఒక అదృశ్య శక్తిలా మీ దగ్గరకు రాబోతున్నారు. ఎక్కడైతే దైవిక శక్తి ఉంటుందో అక్కడ ఎలాంటి నకారాత్మక శక్తులు కూడా నిలవలేవు. ఇక్కడ మనం చెడు చేసేటటువంటి శక్తుల గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే ఈ యొక్క పూర్వజన్మ ఆత్మ మీ తోడుగా ఉండి మిమ్మల్ని ఎంతో ఆదరించాలని కోరుకుంటుంది. ఈ నిజాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడమని చెప్తున్నాను.
భగవంతుడి యొక్క అనుగ్రహం, ముఖ్యంగా జగన్మాత అయినటువంటి దుర్గాదేవి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఉండబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలోకి అన్ని రకాల సుఖ సంతోషాలు రాబోతున్నాయి. ఎన్నాళ్ళ నుండో మీరు దేనికోసమైతే ఎదురు చూశారో ఆ శుభగడియలు ఈ 4 రోజులు మీకు కనిపిస్తాయి. ఇక మీ ఎదుగుదలకు కొత్త దారులు కనిపిస్తాయి. మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితంలో పెద్ద శుభవార్తలు కూడా మీరు వింటారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ అదృష్టాన్ని చూసి అసూయ పడేలా మీ జాతకం మారబోతుందంటే మీరు నమ్ముతారా? చెప్పాలంటే మీరు మీ ఎదుగుదలను చూసి పాత శత్రువులు కూడా లోపల కుళ్ళుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసి మాట్లాడిన వారు సైతం మీ స్థాయిని చూసి తలదించుకోబోతున్నారు. అందుకే మీరు భక్తి మార్గంలో ముందుండండి. ఎక్కడైనా భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగితే అక్కడ మీ వంతు భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఆ భక్తి భావం మీ జీవితానికి కొత్త దశను చూపిస్తుంది. మీ జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలను కూడా మీకు చూపిస్తుంది. ఇంతకీ మిమ్మల్ని కాపాడుతున్నటువంటి భగవంతుడు ఎవరో తెలుసా అండి? మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా పూజిస్తున్నారో ఆ దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడితో పాటు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఉంది. కాబట్టి సాక్షాత్తు మహాకాళి అయినటువంటి దుర్గాదేవి, ఆమె యొక్క కరుణా కటాక్షాలు మీపై ఉండడం వలన మీకు ఈ 4 రోజుల్లో అమ్మవారి అనుగ్రహం అనేది ఎక్కువగా కలగబోతుంది. మీ శత్రువులు ఎంత శక్తివంతులైనా కానీ మీ తల వెంట్రుక కూడా తాకలేరు. మీ పైసా నష్టం కూడా చేయలేరు. కాబట్టి అమ్మవారి దయ వల్ల మీ జీవితంలో రోజుకు అద్భుతం జరగబోతుంది. మీ కలలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి. చాలా త్వరలోనే బహుశా మీ జీవితంలో మీరు వినయాలను కోరుకున్నటువంటి శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితంలో కొన్ని విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉదాహరణకు, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీ ఎదురుగా ఎవరైనా సాధువులు లేదా వృద్ధులు లేదంటే గొప్పవారు లేదంటే బ్రాహ్మణులు, యాచకులు వచ్చి ఏదైనా అడిగితే వాళ్ళని అస్సలు నిరాశ అనేది పరచకండి. ఎందుకంటే ఎవరికైతే భగవంతుడి యొక్క అవకాశం అనేది ఎలా దక్కుతుందనేది ఎవరూ కూడా చెప్పలేరు. వాళ్ళను మీకు ఏదైనా కానీ పరిచయం చేసి వారికి ఏదైనా మీరు దానం ఇవ్వడం వలన మీకున్నటువంటి గ్రహ దోషాలను తొలగించడం భగవంతుడి యొక్క నిర్ణయం కాబోలు. కాబట్టి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఇటువంటి చిన్న పనులు మీరు చేయడం వలన మీరు ఎంతో పుణ్యాన్ని అలాగే మానసిక ప్రశాంతతను పొందినవారవుతారు. అయితే ఈ పని వినడానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ దీన్ని అందరూ చేయలేరు. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వారు నిజమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం, మీకు ఎక్కడైనా పాము, తేలు లేదా మరేదైనా జీవి కనిపిస్తే వాటికి అసలు హాని చేయకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుడి సంకేతాలే. భగవంతుడు వాటి ద్వారా మీకు ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పి చూస్తాడు. ఒకవేళ ఆ మూగజీవి మీకు ఎలాంటి కీడు చేయనప్పుడు మీరు కూడా దానికి నష్టం కలిగించకూడదు కదా. వీలైతే వేరే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మూగజీవాలను వేధిస్తూ ఉంటే అలా చేయవద్దని వాళ్ళకు నచ్చచెప్పండి. వాటిని సురక్షితంగా ఏదైనా అడవిలోనో లేదంటే పొలాల్లోనో విడిచిపెట్టండి. అంతే తప్ప వాటి ప్రాణాలకు మాత్రం హాని చేయకండి. ఎందుకంటే అవి నోరు లేని జీవాలు, వాటి బాధను అవి చెప్పుకోలేవు. ఇలా చేయడం వల్ల మీకు ఎనలేనటువంటి పుణ్యం వస్తుంది. మీరు ఇప్పుడు ఎంత తక్కువ పుణ్యాన్ని సంపాదించుకుంటే మీకు అన్ని కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకుంటే భవిష్యత్తులో అది మీకు అంత మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటే మీ అందరికీ చెప్పవలసిన మరొక ముఖ్యమైన విషయం, రాబోతున్న ఈ 4 రోజులు మీకు చాలా ప్రత్యేకంగా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. అది మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ బంధాలు కావచ్చు, లేదంటే కుటుంబ జీవితం, ధనలాభం, ఇలా ప్రతి రంగంలోనూ ఒక గొప్ప మార్పును మీరు స్వయంగా అనుభవించబోతున్నారు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ జీవితంలోకి ఎప్పుడు రాబోతుంది, అసలు ఎలా లభించబోతుంది అనే విషయాలతో పాటు అసలు ఆత్మ అని చెప్పుకున్నాం కదా, ఆత్మ గురించి కూడా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఎవరైనా ఒక అమ్మాయి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంటే, మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తుంటే ఆ పూర్వజన్మ ఆత్మ అనేది వారి శరీరంలో సమాహితమై ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు. అందుకే ఆమె మీపై అంత ప్రాణాన్ని అలాగే అంత ప్రేమను కురిపిస్తుంది. అలాంటి అమ్మాయిని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇది అమ్మాయి వల్లే మీ జీవితంలో ఊహించినటువంటి ఎదుగుదల రాబోతుంది. సమాజంలో మీరు గొప్ప పేరు ప్రతిష్టలు కూడా పొందేలాగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీ ఇల్లు, కుటుంబంలో వాతావరణం కూడా సంతోషంగా మారుతుంది, మీరు గమనిస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ పనుల్లో మీరు బిజీగా ఉంటూ జీవితంలో ఒక రకమైనటువంటి తృప్తిని కూడా అనుభవిస్తారు. మీలో కొందరు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇక మీరు ఎక్కువగా మీ పనులకు మీరు సమయాన్ని కేటాయిస్తారు. మిగిలిన సమయాన్ని వ్యక్తిగత పనుల కోసం ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. ప్రేమ బంధాల విషయానికి వస్తే ఎలాంటి పెద్ద సమస్యలు కనిపించడం లేదు. కాకపోతే ఒకరినొకరు అర్థం చేసుకునేటప్పుడు తప్పుడు అపోహలకు తావివ్వకుండా చూసుకోండి. మీ బంధానికి అది ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈ 4 రోజుల్లో మీ అదృష్ట నక్షత్రం చాలా బలంగా ఉంది.
దీనివల్ల చాలా కాలంగా నిలిచిపోయిన పనుల్లో కూడా మీకు మంచి లాభాలు వస్తాయండి. పాత పనులన్నీ అకస్మాత్తుగా ఊపందుకొని ఊహించని ధనలాభం తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లేదా సోషల్ మీడియా రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూడా అద్భుతమైనటువంటి సమయం. మీ పనికి ఒక కొత్త గుర్తింపు వస్తుంది. మీ చేతికి మంచి విజయం లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా సువర్ణమైనటువంటి అవకాశం లాంటిది. వ్యాపారంలో అకస్మాత్తుగా లాభాలు వస్తాయి. అందుకే మీ బిజినెస్కు సంబంధించి డాక్యుమెంట్లు లెక్కల విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. దీనివల్ల మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. సరైనటువంటి దిశలో సరైనటువంటి సమాచారంతో ముందడుగు వేస్తే మీ వ్యాపార విస్తరణ చాలా సులభంగా ఉంటుంది. మీరు కొద్దిగా శ్రమిస్తే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఇక ఈ 4 రోజుల సమయం మిమ్మల్ని పెద్ద పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తుంది. మీ మనసులో కొత్త బిజినెస్ ఐడియాలు లాంటివి తీసుకొస్తుంది. మీ వ్యాపారం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఇన్నాళ్ళుగా మీరు దేనికోసమైతే ఎదురు చూశారో మీ కోరికలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేరే సమయం రాబోతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్త వాహనాలు కొనాలన్నా, ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలన్నా ఇలా మీరు ఏ అడుగు వేసినా అందులో విజయం మీకు కనిపిస్తుంది. ఇక మీ జాతకంలో ఈ శుభ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తు దుర్గాదేవి మీ వెంట ఉండబోతుంది. ఇక భయపడవలసినటువంటి అవసరం ఏముంది చెప్పండి? సాధారణంగా మీ జీవితంలో డబ్బు కొరత కానీ, సుఖశాంతులు కరువు అవ్వడం కానీ జరుగుతుంటే దాని వెనుక ఏదో బలమైనటువంటి కారణం అనేది ఉంటుంది. అయితే మీ జీవితంలో జరిగే ఈ మార్పులు కూడా మీ మంచి కోసమే జరుగుతున్నాయి. మీ కష్టాలకు కారణమైనటువంటి లోపాలను వెతికి పట్టుకొని వాటికి సరైనటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు నేను మీకు అందివ్వబోతున్నాను. చాలామంది జీవితాల్లో బాధలకు అసలమైనటువంటి కారణం వాళ్లకు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఆ కారణం ఒక గుప్త శత్రువు రూపంలో దాగి ఉండవచ్చు. మీ వెనుక ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రహస్య శత్రువులను మీరు తేలిగ్గా తీసుకోకండి. వాళ్ళు పైకి నక్కలా నటిస్తూ లోపల మాత్రం తోడేలు బుద్ధిని దాచుకుంటారు. అందుకే అలాంటి కపట శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ గొప్ప సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మిమ్మల్ని కాపాడడానికి ఇప్పుడు 2 శక్తులు మీ వెంట ఉండబోతున్నాయి. అందులో ఒకటి భగవంతుడి అనుగ్రహం, మరొకటి మీ పూర్వజన్మ ఆత్మ. ఈ 2 శక్తులు మీకు అన్ని విధాలుగా మేలు చేయడానికి వస్తున్నాయి. కాబట్టి మీరు ఆనందంగా ఉండండి. నేను ఎవరికి కీడు చేయనప్పుడు నాకు శత్రువులు ఎలా ఉంటారని మాత్రం మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మీ జాతకాన్ని, మీ కుండలను ఎంతో సూక్ష్మంగా పరిశీలించినప్పుడు ఒక చేతు నిజం అనేది బయటకు వచ్చింది. మీ చుట్టూ ఉన్న అత్యంత ఆత్మీయుల్లో కొంతమంది మీకు శత్రువులుగా ఉన్నారు. వాళ్ళు మీ వెనక ఉండి కుట్రలు పన్నుతున్నారు. ఒకవేళ మీరు ఈ నిజాన్ని తెలుసుకుని వాళ్ళని నేరుగా నిలదీస్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అయితే మీరు కంటికి కనిపించకుండా లోపల మీ ఎదుగుదలను దెబ్బతీయాలని చూస్తున్నారు. కాబట్టి అటువంటి శత్రువులకు మీరు కొంచెం దూరంగా ఉండడం ప్రారంభించండి. ఇక అలాగే చెప్పాలంటే మీ భవిష్యత్ ప్రణాళికల గురించి, మీ బిజినెస్ ప్లాన్ల గురించి ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. వాటి గురించి అడిగి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ మనసులో మీ పనుల్లో అడ్డంకులు సృష్టించడానికి, మీ పనులు సాగకుండా చేయడానికి కుట్రలు పన్నుతారు. కాబట్టి మీ బుద్ధి సరిగ్గా పనిచేయకుండా మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా తాంత్రిక ప్రయోగాలు సైతం చేయడానికి వెనుకాడరు. అందుకే ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక చెప్పాలంటే స్పష్టంగా మీ మనసులో ఈ విషయాలన్నీ కూడా ఒక వింతగా ఆశ్చర్యంగా మీకు అనిపించవచ్చు. కానీ ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పటికైనా ఉండండి. మీ జీవితంలోకి వచ్చినటువంటి ఆ పూర్వజన్మ ఆత్మ, భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు దుర్గాదేవి పట్ల ఎల్లప్పుడూ గౌరవంతో ఉండండి. మీ ఇంటికి వచ్చే అతిథులను, అభాగ్యులను ఆదరించండి. ఒకవేళ ఎవరైనా యాచకులు, వృద్ధులు మీ దగ్గరకు వస్తే అవమానించొద్దు. మీకు తోచినంత వారికి దాన ధర్మాలు చేయండి. దీనివల్ల మీ జాతకంలో రాహుగ్రహం బలంగా మారుతుంది. భగవంతుడు మీకు మేలు చేస్తాడు. అంతేకాదండి, ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల విషయానికి వస్తే మరి తులారాశి వారి 4 రోజుల్లో చేసుకోవాల్సినటువంటి మరికొన్ని పరిహారాలు, దేవతారాధన గురించి తెలుసుకుందామండి. తులారాశి వారి 4 రోజులు ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. అలాగే దుర్గాదేవికి విశేషంగా కుంకుమార్చన లాంటివి చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్తువులను ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ, లేదంటే ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించడం, ఎరుపు రంగు అక్షంతలతో అమ్మవారిని పూజించడం, అలాగే కుంకుమార్చన చేయడం లాంటివి చేయడం వలన అమ్మవారి అనుగ్రహం త్వరగా మీకైతే దొరుకుతుంది. అలాగే ఇంట్లో ఎక్కువగా ధూపాన్ని వేయండి. ఇంట్లో ఇల్లు తుడిచేటటువంటి ఆ నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుతో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవండి. ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఉదయం సాయంత్రం ఆవు నేతితో, కుదిరితే ఈ 4 రోజులైనా కానీ ఆవు నేతితో దుర్గాదేవి పటం ముందు దీపం పెట్టుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శనం, స్వామివారికి పసుపు కుంకుమ పూలతో, పాలతో అభిషేకం లాంటివి చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించండి. అలాగే గణపతి ఆరాధన, స్వామివారికి గరికతో స్వామివారికి
గరికమాలను సమర్పించడానికి ప్రయత్నించండి. మరి ఈ విధంగా అయితే ఈ 4 రోజుల్లో కొన్ని విషయాల్లో ఈ దేవతారాధన పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా భగవంతుడి పట్ల నమ్మకాన్ని అలాగే ధైర్యాన్ని కలిగి ఉండడం మంచిదే. అలాగే ఎవరికైనా పేదవారికి మీ వంతుగా సహాయాన్ని అందివ్వండి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.